హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ డెరివేషన్ ఒకటి డిస్కస్ చేసుకుందాం. ఎనలాగ్ సర్క్యూట్స్ అనే సబ్జెక్ట్ మీద ఒక 2 ఇంపార్టెంట్ డెరివేషన్స్ ఉంటాయి. ఆ 2 ఇంపార్టెంట్ డెరివేషన్స్లో ఒక డెరివేషన్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మనం లాస్ట్ వీడియోలో చేసింది, ఈ వీడియోలో చేసింది రెండు కూడా ట్రాన్సిస్టర్ రిలేటెడ్ యాంప్లిఫైయర్స్ గురించే. కాకపోతే లాస్ట్ వీడియోలో నేను చేసింది పర్ఫెక్ట్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ యొక్క వోల్టేజ్ గెయిన్, కరెంట్ గెయిన్, నెక్స్ట్ అవుట్పుట్ అడ్మిటెన్స్, ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇవన్నీ కనుక్కున్నాను. ఏంటిది ఒక పర్ఫెక్ట్ ఇది. ఇప్పుడు మనం కనుక్కోబోయేది ఒక బీజేటీ కనుక్కుంటున్నాం. బీజేటీ అంటే బీజేటీ అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. షార్ట్ ఆన్సర్ కింద కూడా అసలు బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అంటే ఏంది కూడా అని షార్ట్లో కూడా అడగచ్చు. ఓకేనా? బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఒక కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ యొక్క సిఈ కాన్ఫిగరేషన్ కనెక్టెడ్ బీజేటీ అనమాట. మనం లాస్ట్ వీడియోలో కనెక్ట్ చేసింది కూడా సిఈ కనెక్టెడ్ యాంప్లిఫైరే, కాబట్టి అది కంప్లీట్ కనెక్షన్స్తో కూడినటువంటి సర్క్యూట్ అనమాట. ఇప్పుడు మనం చూసేది కంప్లీట్ కనెక్షన్స్తో కూడినటువంటి సర్క్యూట్ కాదు. నార్మల్గా ఒక జస్ట్ సిఈ కాన్ఫిగరేషన్ ఉండేటటువంటి సర్క్యూట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సర్క్యూట్కి ఆ సర్క్యూట్ కనెక్షన్స్లో డిఫరెన్స్ ఉంటుంది, ప్లస్ చేసే పనిలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో ఇది చేసే పని ఏంటంటే జస్ట్ సిఈ కాన్ఫిగరేషన్లో ఉంటుంది, అంతేగాని ఇది యాంప్లిఫికేషన్ చేయడం కానీ సర్క్యూట్ని ఇలాంటి ఏమి చేయదు అనమాట. కాకపోతే మన ప్రీవియస్ సర్క్యూట్ ఉంది కదా, అది యాంప్లిఫికేషన్ కూడా చేస్తుంది. యాంప్లిఫికేషన్ అంటే ఈ ఇన్పుట్లో ఒక 100 వోల్ట్స్ ఇస్తే అవుట్పుట్లో దాన్ని 200 వోల్ట్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి మాట్లాడుకుంటే మనం ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. ఓకే, ఇప్పుడు మన సర్క్యూట్లోకి వచ్చేసరికి మన సర్క్యూట్ అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం మనం మన సర్క్యూట్ డయాగ్రామ్ని డ్రా చేసుకున్నాం. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ని ఎలా ఇస్తాడు అని కనుక మీరు అడిగితే నేను అది కూడా చెప్తాను. ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే డెరైవ్ ది ఈక్వేషన్స్ ఫర్ వోల్టేజ్ గెయిన్, కరెంట్ గెయిన్, ఇన్పుట్ ఇంపిడెన్స్, అవుట్పుట్ ఇంపిడెన్స్. ప్రీవియస్ వీడియోలో మనం అవుట్పుట్ అడ్మిటెన్స్కి ఈక్వేషన్స్ కనుక్కున్నాం. ఇక్కడ అవుట్పుట్ ఇంపిడెన్స్ కూడా మనం కనుక్కోవాలి. ఇక్కడ మనకి అవుట్పుట్ అడ్మిటెన్స్తో పని లేదు, ఎందుకంటే ఇది కంప్లీట్ సర్క్యూట్ కాదు, జస్ట్ సిఈ కాన్ఫిగరేషన్లో ఉంటుంది. కాకపోతే దీనికి గెయిన్ అనేది ఉండదు, అంటే గెయిన్ అనేది హై గెయిన్ ఉండదు, అసలు దీనికి గెయిన్ ఉండదు. ఎందుకు? మనం ఇప్పుడు కనెక్ట్ చేయబోయే సర్క్యూట్ అనేది కంప్లీట్ సర్క్యూట్ కాదు, ఒక యాంప్లిఫైయర్ సర్క్యూట్కి జస్ట్ ఒక బీజేటీ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బల్బే తీసుకోండి. ముందర ఫిలమెంట్ ల్యాంప్స్ వచ్చాయి, ఫిలమెంట్ ల్యాంప్స్ నుంచి ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ వచ్చాయి, ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ దగ్గర నుంచి ఎల్ఈడీస్ వచ్చాయి, అవునా? ఇప్పుడు ఇలానే ఫస్ట్ కనుక్కుంది బీజేటీ దగ్గర నుంచి చిన్నగా డెవలప్ అవుతూ మనకి ప్రాపర్ కంప్లీట్ యాంప్లిఫైయర్ వచ్చిందనమాట. ఐ హోప్ ఇప్పుడైనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది బేస్ అనమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది, మనం ప్రీవియస్ వీడియోలో ఏం చేసాం, కంప్లీట్ సర్క్యూట్కి కరెంట్ గెయిన్, వోల్టేజ్ గెయిన్, అవుట్పుట్ అడ్మిటెన్స్, ఇన్పుట్ ఇంపిడెన్స్ కనుక్కున్నాం. ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్రెషన్స్లో ఏం కనుక్కుంటున్నాం అంటే ఇన్పుట్ ఇంపిడెన్స్, అవుట్పుట్ అడ్మిటెన్స్ కాదు ఇక్కడ మనం కనుక్కునేది. ఓకేనా? డిఫరెన్స్ అనేది అర్థం చేసుకోవాలి ప్రీవియస్ వీడియోకి మనం ఇప్పుడు చేస్తున్న వీడియోకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ గెయిన్, వోల్టేజ్ గెయిన్ అనేది కామన్ అనమాట. ఫార్ములాస్ కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను, మీకు తెలుసు. ఓకే, ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే డెరైవ్ ద ఈక్వేషన్స్ ఫర్ వోల్టేజ్ గెయిన్, current gain, input impedance, output impedance for BJT using approximate H parameter model for the common emitter configuration.
మనం ప్రీవియస్ వీడియోలో ఒక మనం ఒక క్వశ్చన్ డిస్కస్ చేసాం. ఏం చేసాం? అనలైజ్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ యూజింగ్ హెచ్ పారామీటర్స్ అండ్ డరైవ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ కరెంట్ గెయిన్, వోల్టేజ్ గెయిన్, ఇన్పుట్ ఇంపిడెన్స్, అవుట్పుట్ అడ్మిటెన్స్ అని మనం చేసాం. అక్కడ ఏంటిది? అప్రాక్సిమేట్ హెచ్ పారామీటర్ మోడల్ తీసుకోవాలి మనం. ఫుల్ హెచ్ పారామీటర్ మోడ్ తీసుకున్నాం. ఇక్కడ అప్రాక్సిమేట్ హెచ్ పారామీటర్ మోడ్ తీసుకుంటున్నాం. ఓకేనా? ఐ హోప్ డిఫరెన్స్ అంతా చెప్పాను నేను. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్న ఎక్స్ప్రెషన్కి ఈ వీడియోలో చెప్పుకుంటున్న ఎక్స్ప్రెషన్కి డిఫరెన్స్ అంతా ఇది. ఇప్పుడు మన సర్క్యూట్ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేసుకుంటే బీజేటీని డ్రా చేసుకోవాలి. బీజేటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేటీని డ్రా చేసుకోవాలి. ఇది కామన్ ఎమిటర్ కనెక్షన్ కాబట్టి యారో మార్క్ అనేది కిందకి వేసుకోవాలి. ఓకే, ఇది కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ కాబట్టి కిందకి వేసుకోవాలి. యారో మార్క్ అనేది కిందకి వేసుకుంటే దాని అర్థం ఏంటంటే అది కామన్ ఎమిటర్. ఒకవేళ కనుక కిందకి కాకుండా పైకి కనుక యారో మార్క్ వేస్తే అది కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. అసలు యారో మార్క్ లేకపోతే అది కామన్ బేస్ కాన్ఫిగరేషన్స్. ఇవన్నీ మనకు తెలుసు. ఓకేనా? ఇది ఒక ట్రాన్సిస్టర్ ఒక సింబల్ అనమాట. ఫస్ట్ ఎప్పుడైనా సర్క్యూట్ అనేది బీజేటీ దగ్గర నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఇది కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కాబట్టి ఇలా. అదే పిఎన్పి ట్రాన్సిస్టర్ అయితే ఈ ఆరో మార్క్ లోపలికి గీసుకుంటాం అనమాట. కాకపోతే మనం 100లో 95% అప్లికేషన్స్ అన్నీ కూడా ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తాం కాబట్టి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఎన్పిఎన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక పీ టైప్ మెటీరియల్ ఒక ఎన్ టైప్ మెటీరియల్ కలిస్తే డయోడ్ అంటాం. అలాగే ఒక ట్రాన్సిస్టర్ని 2 పీ టైప్ ఒక ఎన్ టైప్ మెటీరియల్తో కలపచ్చు. లేకపోతే 2 ఎన్ టైప్ మెటీరియల్స్ 1 పీ టైప్ మెటీరియల్తో అయినా కలపచ్చు. ఓకేనా? కాకపోతే 2 ఎన్ టైప్ మెటీరియల్ ఒక పీ టైప్ మెటీరియల్ కలిపితే వచ్చినంత బెనిఫిట్స్ అనేవి 2 పీ టైప్ మెటీరియల్స్ ఒక ఎన్ టైప్ మెటీరియల్ కలిపితే రాదనమాట. ఆ రీజన్స్ ఇవన్నీ కావాలి మాకు అంటేనేమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇప్పుడు దాని గురించి అంత డెప్త్గా డిస్కస్ చేయట్లేదు. పీ టైప్ మెటీరియల్ అంటే ఏంది, ఎన్ టైప్ మెటీరియల్ అంటే ఇదంతా బేసిక్ అనమాట. మనం ఆల్రెడీ ఇంజనీరింగ్లో స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఇయర్లో నేర్చుకొని ఉంటారు, డిప్లొమా స్టూడెంట్స్ అయితే డిప్లొమాలోనే నేర్చుకొని ఉంటారు. ఓకేనా? రైట్. ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేస్తే ఇది కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఓకేనా? బేసు, కలెక్టరు, ఎమిటరు. రైట్, ఇక్కడ దాకా ఓకే కదా? ఎమిటర్కి ఒక రెసిస్టర్ కనెక్ట్ చేయాలి, దానికి గ్రౌండ్ చేయాలి. నేను సర్క్యూట్ డయాగ్రామ్ మొత్తం గీసిన తర్వాత అసలు ఈ రెసిస్టర్ ఎందుకు కనెక్ట్ చేసాం, ఈ కెపాసిటర్ ఎందుకు కనెక్ట్ చేసాం అని మొత్తం A to Z డిస్కస్ చేస్తా. ఓకే, కాకపోతే ఇప్పుడు జస్ట్ మన సర్క్యూట్ డయాగ్రామ్ వినండి. ఓకే, ఇప్పుడు మనకి DC సప్లై కావాలి కాబట్టి మనం ఈ సర్క్యూట్లో 2 బయాసింగ్ రెసిస్టర్స్ కనెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? 2 బయాసింగ్ రెసిస్టర్స్ కనెక్ట్ చేసుకోవాలి. 2 బయాసింగ్ రెసిస్టర్స్ కనెక్ట్ చేసుకోవాలి. బయాసింగ్ రెసిస్టర్స్ ఎందుకు, అసలు బయాస్ లేకపోతే సర్క్యూట్కి ఏమవుతుంది, ఇదన్నీ కూడా నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. నెక్స్ట్ ఒక కప్లింగ్ కెపాసిటర్ కావాలి. కానీ ఎప్పుడైనా మనకు ఒక కప్లింగ్ కెపాసిటర్ అనేది ఉండాలి. సప్లైకి ఒక రెసిస్టర్ అనేది కూడా ఉండాలి. ఓకే, ఇది మన సర్క్యూట్ అనమాట. చాలా సింపుల్ సర్క్యూట్ మనది. ఓకే, మనకి ఎమిటర్కి ఒక బైపాసింగ్ కెపాసిటర్ కూడా ఒకటి ఉండాలి. నెక్స్ట్ ఎలాగైతే ఒక ఎమిటర్కి రెసిస్టర్ ఉంటుందో కలెక్టర్కి కూడా ఒక రెసిస్టర్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎమిటర్ టెర్మినల్ దగ్గర నుంచి, ఈ కెపాసిటర్ టెర్మినల్ దగ్గర నుంచి అవుట్పుట్ వోల్టేజ్ చెక్ చేసుకుంటాం. ఓకేనా? ఇది మన ఓవరాల్ సర్క్యూట్. కాకపోతే మనకి ఇన్ కేస్ ఏమన్నా హార్మోనిక్స్ వచ్చినప్పుడు, అంటే అవుట్పుట్ వేవ్ ఫామ్లో రిపల్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక కెపాసిటర్ కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, రిపల్స్ వస్తే అది కూడా ఊరికే కాదు. ఓకే, ఇది మన సర్క్యూట్, ఓవరాల్ సర్క్యూట్. కొన్ని సర్క్యూట్స్ ఉంటాయి ఫ్రెండ్స్,
దేనికి దానికి సపరేట్గా గ్రౌండ్ చేస్తాడు. అలా సపరేట్గా గ్రౌండ్ చేయాల్సిన పనిలే, అన్నిటిని కలుపుకొచ్చి ఒక దగ్గర గ్రౌండ్ చేస్తే సరిపోద్ది. ఎందుకంటే అన్నిటిని తెచ్చి ఒక దగ్గర గ్రౌండ్ చేసిన, దేనికి దానికి సపరేట్గా గ్రౌండ్ చేసిన నో డిఫరెన్స్ అనమాట. కాబట్టి ఇదే బేసిక్ సర్క్యూట్ ఫర్ ద ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ ఇన్ బీజేటీ, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. ఓకేనా, నెక్స్ట్ వీటి గురించి రాసుకుందాం. ఓకేనా, రైట్. ఇది విఎస్, ఇది ఆర్ఎస్, ఇక్కడ వస్తున్న కరెంట్ అనేది I1. ఓకేనా, నెక్స్ట్ I1 అనొచ్చు, లేదంటే దీన్నే ఇన్పుట్ ఇండిపెండెన్స్ II అనొచ్చు, మీ ఇష్టం. మీరు II అన్నా రాసుకోండి, I1 అన్నా రాసుకోండి. నెక్స్ట్ ఓకేనా, నెక్స్ట్ ఈ రెసిస్టర్స్ వచ్చేసి బయాసింగ్ రెసిస్టర్స్ R1 R2. ఇది సి ఇన్ అంటే ఇన్పుట్ కప్లింగ్ కెపాసిటర్, అది సి ఇన్ అయినా రాసుకోవచ్చు, C1 అయినా రాసుకోవచ్చు. ఓకేనా, నేను సి ఇన్ అని రాస్తాను, ఇక్కడ I1 అని రాస్తాను. ఎందుకంటే నొటేషన్స్ అనేవి మనకి నచ్చినట్టుగా రాసుకోవచ్చు. అలాగని చెప్పి IX IY IZ అలా రాయకూడదు, మన నార్మల్ టెర్మినాలజీస్లో రాసుకోవాలన్నమాట. సిఇన్ వచ్చేసి కప్లింగ్ కెపాసిటర్ అండ్ ఇన్పుట్ కెపాసిటర్ కూడా అదే, కాబట్టి సిఇన్ అని రాసుకుంటున్నాను నేను. లేకపోతే దీన్నే C1 అని రాసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే I1కి C1కి సింక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ R1 R2 అనేది బయాసింగ్ రెసిస్టర్స్, ఇది ఎమిటర్ రెసిస్టరు, ఇది కలెక్టర్ రెసిస్టర్. నెక్స్ట్ ఇది కలెక్టర్ యొక్క కెపాసిటర్ కాబట్టి దీన్ని సిసి అనొచ్చు, లేదు నేను నార్మల్గా C1 C2 లాగా రాసుకుంటాను అంటే ఇది C2 అనుకోవచ్చు. ఇది ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఒక కెపాసిటర్ కాబట్టి సిఈ అని రాసుకోవచ్చు, లేదంటే C3 అనైనా రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది బేస్కి కనెక్ట్ అయ్యి ఉంది, ఇన్పుట్కి కనెక్ట్ అయ్యి ఉంది ఈ కెపాసిటర్, కాబట్టి దీన్ని సిబి అని రాసుకోవచ్చు. ఇన్పుట్ కెపాసిటర్ కాబట్టి సిఇన్ అని రాసుకోవచ్చు, లేకపోతే నార్మల్ C1 C2 C3 అలా రాసుకుంటామంటే C1గా రాసుకోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ ఇది వచ్చేసి C2 లేదా సి అని రాసుకోవచ్చు. ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకేనా, నేను ఫాలో అయ్యే టెక్స్ట్ బుక్లో అయితే ఇది సిఇన్ అని ఉంటుంది, ఇది సిసి అని ఉంటుంది, ఇది సిఈ అని ఉంటుంది నేను ఫాలో అయ్యే టెక్స్ట్ బుక్స్లో అయితే. కాకపోతే నేను మన రెగ్యులర్ నొటేషన్స్ అయితే బాగుంటుంది అని చెప్పి C2 C3 ఇలా రాస్తున్నాను అనమాట. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ ఇక్కడ వచ్చే కరెంటు IC. ఓకేనా, అక్కడ వచ్చే కరెంట్ వచ్చేసి IC. ఓకే, కొన్ని టెక్స్ట్ బుక్స్లో దీన్ని I0 అని కూడా అంటారు. నేను ఫాలో అయ్యే టెక్స్ట్ బుక్స్లో అయితే అది IC. ఓకే, ఇప్పుడు మన సర్క్యూట్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన సర్క్యూట్ యొక్క మెయిన్ థీమ్ ఏంటిది? వేవ్ ఫామ్ అనేది ఒక 10 volts వేవ్ ఫామ్ అనేది అవుట్పుట్లో మనకి 100 voltsగా కావాలి, అది మన మెయిన్ థీమ్. ఈ సర్క్యూట్ని యూజ్ చేసి 10 voltsలో ఉన్న ఆ ఇన్పుట్ని 100 voltsగా ఎలా కన్వర్ట్ చేసుకుంటాం అనేది మన మెయిన్ థీమ్. ఓకేనా, మనం సప్లై ఇస్తాం, ప్రొటెక్షన్ కోసం ఒక సప్లై రెసిస్టర్ ఇస్తాం అబ్నార్మల్ కండిషన్స్లో. కప్లింగ్ కెపాసిటర్ బేస్కి ఎందుకు ఇస్తాం అంటే మనకి కేవలం ఏసీ మాత్రమే కావాలి, మనకి అవుట్పుట్లో డీసీతో మనకి అవసరం లేదు. ఇన్పుట్ కప్లింగ్ కెపాసిటర్ అనేది ఓన్లీ మనకి ఏం చేస్తుంది అంటే ఏసీ సిగ్నల్ని మాత్రమే అలౌ చేస్తుంది బేస్కి, ఇంకా ఏ సిగ్నల్ అలౌ చేయదు. మనకి ఇక్కడ సర్క్యూట్లో ఏం చేయాలంటే త్రీ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ ఉంటుంది ట్రాన్సిస్టర్కి. ఏమేంటిదంటే యాక్టివ్ రీజను, కట్ ఆఫ్ రీజను, శాచురేషన్ రీజన్ అని 3 రీజన్స్ ఉంటాయి. యాక్టివ్ రీజన్ అంటే ఆన్ స్విచ్ లాగా పనిచేస్తుంది, కట్ ఆఫ్ రీజన్ అంటే ఆఫ్ స్విచ్ లాగా పనిచేస్తుంది. కాకపోతే మనం ఎప్పుడైనా సరే కట్ ఆఫ్ రీజన్లో వర్క్ అయ్యేటట్టు చూడకూడదు. కట్ ఆఫ్ రీజన్లో వర్క్ అవ్వకూడదు అంటే ఇప్పుడు మనకి ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ ఉంటుంది కదా, ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ మనకి ఒక ఆ డయోడ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది మనం ఎప్పుడైనా ఏసీ సప్లై ఇస్తామా డీసీ సప్లై ఇస్తామా అంటే డీసీ సప్లై ఇస్తాం, ఏసీ సప్లై అనేది ఇవ్వం.
ఎందుకు ఈ డీసీ సప్లైకి మాత్రమే అక్కడ బయాసింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా మనం ప్లస్ విసిసి అనేది నార్మల్గా 5 volts కానీ 12 volts కానీ ఉంటుంది. ఇది బేస్డ్ ఆన్ ద కిట్ ప్రకారం మ్యాక్సిమం నేను చూసిన కిట్స్ అయితే 5 volts ఉండే కిట్సే అనమాట. కొన్ని కిట్స్ 12 volts కూడా ఉంటాయి. మీ కాలేజీలో ఉండే కిట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ప్లస్ విసిసి అనేది 5 volts కానీ 12 volts కానీ ఉంటుంది. ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క రకంగా రాస్తారు. మనం ప్రాక్టికల్గా కూడా ఆ కిట్స్ ఉంటాయి. ఆ కిట్స్లో 5 volts ఉంటుంది, లేదంటే 12 volts కిట్స్ కూడా ఉంటాయి. ఓకే, మన ఇక్కడ ఈ డీసీ సప్లై ఎందుకు, ఈ ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అవ్వడానికి. ఇప్పుడు మొత్తం సర్క్యూట్ ఇచ్చారు, అది ఆన్ అవ్వలేదు, ప్రయోజనం ఏంది? ఇప్పుడు పెళ్ళే ఉంది, మొత్తం చుట్టాలందరూ వచ్చారు, పెళ్లి కొడుకు లేడు, పెళ్లి కూతురు బట్టికే ఉంది, పెళ్లి జరిగిద్దా? జరగదు. అలాగే మొత్తం సర్క్యూట్ మొత్తం ఉంది అంటే చుట్టాలు మొత్తం ఉన్నారు, ఇది వచ్చేసి ఆఫ్ స్టేట్లో ఉంది అంటే పెళ్లి కొడుకు లేడు. మరి ఇంకా మనకి ఈ సర్క్యూట్ ఏం ఆపరేట్ అవుతుంది? కాబట్టి ఈ సర్క్యూట్ ఆన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి 5 volts డీసీ సప్లై రావాలి. ఇటు సైడ్ వచ్చేసి ఏసీ సప్లై ఉండాలి. ఈ ఏసీ సప్లై వచ్చేసి ఈ కామన్ ఎమిటర్ కలెక్టర్కి వెళ్ళి యాంప్లిఫికేషన్ అనేది జరుగుతుంది. బేసిక్ మటుకి మనకి డీసీ సప్లై కావాలి. ప్లస్ దానికి అది అలౌ చేయకూడదు అనమాట. దేనికి అలౌ చేయకూడదు? ఏసీని అలౌ చేయకూడదు అటు సైడ్. ఓకే, ఇప్పుడు C1 గురించి అర్థమైంది కదా, అదొక కప్లింగ్ కెపాసిటర్. డీసీని అలౌ చేయకుండా బ్లాక్ చేస్తుంది. ఎందుకంటే వోల్టేజ్ అనేది డీసీ సర్క్యూట్లో XC ఈజ్ ఈక్వల్ టు 1/2πfc. ఓకేనా? డీసీ సర్క్యూట్లో ఫ్రీక్వెన్సీ ఉండదు కాబట్టి 1/0 అంటే ఇది ఇన్ఫైనైట్ ఓమ్స్ ఇస్తుంది. అంటే అదొక ఓపెన్ సర్క్యూట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. R1 R2 బయాసింగ్ రెసిస్టర్స్, ఇదంతా పెద్ద టాపిక్ ఫ్రెండ్స్. బయాసింగ్ రెసిస్టర్స్ అని జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. బయాసింగ్ రెసిస్టర్స్ అంటే అది ఆన్ అవ్వడానికి ఉపయోగపడే రెసిస్టర్స్ లాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీటి గురించి చెప్పాలంటే ఎన్ని గంటలు చెప్పినా కూడా ఈ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ అనేది అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఆర్సీ అనేది కప్లింగ్ కెపాసిటర్ అనుకోవచ్చు. కాకపోతే అది కప్లింగ్ కెపాసిటర్ కాదు. కొన్ని బుక్స్లో కప్లింగ్ కెపాసిటర్ ఉంటుంది కానీ అది కప్లింగ్ కెపాసిటర్ కాదు, కలెక్టర్ రెసిస్టర్ అది. ఓకే, ఎందుకు? కలెక్టర్కి కూడా కొన్ని అన్వాంటెడ్ డీసీ కాకుండా ఏసీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, దానికోసం అనమాట అది వాడేది మనం. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను, R1 R2 రెసిస్టర్స్ అనేవి బయాసింగ్కి వాడతాం. C1 అనేది కప్లింగ్కి వాడతాం. ఆ కప్లింగ్ ఎందుకు? అన్వాంటెడ్ డీసీ అనేది రాకుండా. నెక్స్ట్ ట్రాన్సిస్టర్ దేనికి వాడతాం? యాంప్లిఫికేషన్ కోసం వాడతాం. ఇప్పుడు ఆర్సీ ఉంది, అవుట్పుట్ వోల్టేజ్ అనేది మంచిగా రావడానికి వాడతాం ఆర్సీ అనేది. చెప్పాను కదా, అన్వాంటెడ్ హార్మోనిక్స్ రాకుండా. హార్మోనిక్స్ అనేది మళ్ళీ డిఫరెంట్ టాపిక్ ఫ్రెండ్స్. హార్మోనిక్స్ అంటే సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వేవ్ ఫామ్లో వచ్చే డిస్టర్బెన్స్ అనుకోండి. సింపుల్గా ఒక వేవ్ ఫామ్లో వచ్చే డిస్టర్బెన్స్ని హార్మోనిక్ అంటాం. అలా గుర్తుపెట్టుకోండి చాలా. ఎందుకంటే ఎక్కువ డెప్త్కి వెళ్ళామంటే సబ్జెక్ట్ చెప్పకుండా వస్తానే ఉంటుంది డెప్త్. ఓకే, అలా హార్మోనిక్స్ పోతేనే మనకి వోల్టేజ్ వేవ్ ఫామ్ కరెక్ట్గా వస్తుంది, మంచిగా వోల్టేజ్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ C2 C3 ఉన్నాయి కదా. C2 వచ్చేసి అవుట్పుట్ కప్లింగ్. ఇక్కడ ఇన్పుట్ కప్లింగ్ ఎందుకు? ఇక్కడ నుంచి ఇక్కడికి అన్వాంటెడ్ డీసీ రాకుండా ఉండడానికి. ఇది ఎందుకు? ఇప్పుడు ఇక్కడ డీసీ సప్లై వస్తుంది, ఇటు నుంచి ఏసీ సప్లై వస్తుంది. కాకపోతే ట్రాన్సిస్టర్ కావాల్సింది ఏంది? ఆన్ అయ్యే వరకే మనకి డీసీ అవసరం. ఆన్ అయిన తర్వాత మనకి డీసీతో పని లేదు, ఏసీతోనే పని. ఆన్ అయిన తర్వాత మనకి డీసీతో పని లేదు కాబట్టి అవుట్పుట్లో డీసీ అనేది రాకూడదు. అందుకని ఇది డీసీకి ఓపెన్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది కాబట్టి C2 అవుట్పుట్ కప్లింగ్ కెపాసిటరు. ఎందుకు? అవుట్పుట్లోకి రానివ్వదు అన్వాంటెడ్ డీసీని. ఇన్పుట్ కప్లింగ్ కెపాసిటర్ C1 ఏం చేస్తుంది? ఇన్పుట్ ఒక ఏసీని మాత్రమే ఆనిస్తుంది,
మనం బయాసింగ్ చేసాం కదా, ప్లస్ విసిసి 5 వోల్ట్స్ ఆర్ 12 వోల్ట్స్, దానిని రానివ్వదు. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా C3 ఎందుకు, RE ఎందుకు, అది కావాలి. RE వచ్చేసి స్టెబిలిటీ కోసం వాడతాం అనమాట. RE స్టెబిలిటీ. ఈ స్టెబిలిటీ అనే టాపిక్ మీద కూడా కంట్రోల్ సిస్టమ్స్లో అనే సబ్జెక్ట్లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, పెద్ద పెద్ద డెరివేషన్సే ఉంటాయి. కాకపోతే జస్ట్ స్టేబుల్ అనే మాటకి అర్థం తెలుసు కాబట్టి మీరు సర్క్యూట్కి కూడా స్టెబిలిటీ ఉండాలన్నట్లుగా గుర్తుపెట్టుకోండి చాలు. లేదంటే ఇది చాలా పెద్ద టాపిక్ స్టెబిలిటీ అనేది కూడా. నెక్స్ట్ C3 ఎందుకు వాడతామంటే గెయిన్ ఇంప్రూవ్ అవ్వాలి. మన మెయిన్ మోటివ్ ఏంటిది, ఒక సర్క్యూట్కి హైయెస్ట్ గెయిన్ ఉండేటట్లు చూసుకోవాలి. గెయిన్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, నేను మళ్ళీ చెప్పట్లేదు గెయిన్ గురించి. కాబట్టి ప్రీవియస్ వీడియో చూసి వచ్చిన వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా అర్థమవుతుంది. ఇన్ కేస్ ప్రీవియస్ వీడియో చూడకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియో చూసే ప్రయత్నం చేయండి. నేను అదైతే ఈ వీడియోలో చెప్పట్లేదు, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది వీడియో, ఇప్పటికే చాలా లెంత్ అయ్యింది. నెక్స్ట్ ఇది మన ఓవరాల్ సర్క్యూట్, ఇప్పుడు ఏది ఎందుకు వాడతామని చెప్పి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఓవర్ వ్యూ లాగా వర్కింగ్ విషయానికి వస్తే మనం సప్లై ఇస్తాం, ఏసీ సప్లై ఇస్తాం, డీసీ సప్లై ఇస్తాం. డీసీ సప్లై వల్ల ట్రాన్సిస్టర్ అనేది ఆన్ స్టేట్లోకి వస్తుంది. ఏసీ సప్లై అనేది ఈ బయాసింగ్ రెసిస్టర్స్ని దాటుకొని కప్లింగ్ కెపాసిటర్ ద్వారాగా డీసీని రానియకుండా ఓన్లీ ఏసీని ట్రాన్సిస్టర్ లోపలికి అలో చేస్తుంది ఈ కెపాసిటర్ ద్వారాగా. నెక్స్ట్ ఆ కెపాసిటర్ అనేది మళ్ళీ అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది మనకి మంచిగా రావడానికి కప్లింగ్ కెపాసిటర్ C2, గెయిన్ మంచిగా ఇంప్రూవ్ అవ్వడానికి కప్లింగ్ కెపాసిటర్ C3. నెక్స్ట్ స్టేబుల్గా ఉండడానికి, ఇన్ కేస్ అబ్నార్మల్ కండిషన్లో వేవ్ ఫామ్ అనేది స్టేబుల్గా ఉండదు. కాబట్టి ఈ ఎమిటర్ని మనం గ్రౌండ్ కనెక్ట్ చేసాం చూడండి. దీని అర్థం ఏంటంటే సప్లైని గ్రౌండ్కి ఇచ్చాం, R2ని గ్రౌండ్కి ఇచ్చాం, ఎమిటర్ని గ్రౌండ్కి ఇచ్చాం, C3ని గ్రౌండ్కి ఇచ్చాం, మళ్ళీ అవుట్పుట్ దగ్గర నుంచి కూడా గ్రౌండ్కి ఇస్తాం. ఇక్కడ మనం అవుట్పుట్ చూడడానికి ప్రాక్టికల్గా ఏం వాడతాం, CRO అని వాడతాం. CRO అంటే క్యాథోడ్ రే ఆస్కిలోస్కోప్. ఓకేనా. V0 అంటే V0 మనం నార్మల్గా మనం ఇక్కడ గీతల్లాగా గీసుకుంటున్నాం సర్క్యూట్ని, ఆ గీతల్లో మనం నార్మల్గా V0 అంటున్నాం. కాకపోతే ప్రాక్టికల్గా మనకి వేవ్ ఫామ్ దేంట్లో కనపడుతుంది అంటే క్యాథోడ్ రే ఆస్కిలోస్కోప్లో కనపడుతుంది. ఓకేనా. ఇది మన సర్క్యూట్ యొక్క ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. నేను ఈ సర్క్యూట్ని ఇప్పుడు హెచ్ పారామీటర్ మోడల్లో కన్వర్ట్ చేసుకోలేదు. ఒకవేళ నా ప్రీవియస్ వీడియో కనుక మీరు చూసుంటే మనం ఎప్పుడైనా సరే సర్క్యూట్ని హెచ్ పారామీటర్లోకి ఎందుకు కన్వర్ట్ చేయాలని కూడా చెప్పాను. ఓకేనా. ఎందుకు కన్వర్ట్ చేయాలి, ఒక 2 పోర్ట్ నెట్వర్క్స్లో Z పారామీటర్స్ ఉంటాయి, Y పారామీటర్స్ ఉంటాయి, హెచ్ పారామీటర్స్ ఉంటాయి, T పారామీటర్స్ ఉంటాయి, T ఇన్వర్స్ పారామీటర్స్ ఉంటాయి, నెక్స్ట్ హెచ్ ఇన్వర్స్ పారామీటర్స్ ఉంటాయి, T పారామీటర్స్ని ABCD పారామీటర్స్ అంటారు. ఇవంతా మీకు తెలుసు, ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్లో నేర్చుకున్నారు. ఇన్ కేస్ ఎవరైనా మర్చిపోయి ఉంటే ECA ప్లేలిస్ట్ అని మన ఛానల్లో ఉంటుంది. నేను ఒక 5 to 6 months బిఫోర్ చేశాను ఒక ప్లేలిస్ట్, ఆ ప్లేలిస్ట్ ఒకసారి చూడండి ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే. ఒక 2 to 3 వీడియోస్ డిస్కస్ చేసాం మనం ఆ పారామీటర్స్ గురించి. ఆ పారామీటర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏదైనా ఒక ECE స్టూడెంట్కైనా ఒక EEE స్టూడెంట్కైనా. ఓకే, ఆ వీడియో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఇన్ కేస్ ఎవరైనా మర్చిపోయి ఉంటే, లేదంటే ఏదైనా బుక్స్ రెఫర్ చేయండి. ఓకే రైట్. ఇప్పుడు హెచ్ పారామీటర్ మోడల్లోకి ఎందుకు కన్వర్ట్ చేయాలంటే ఇన్పుట్లో ఉన్న ఒక పారామీటర్ ద్వారాగా అవుట్పుట్లో ఇంకో పారామీటర్ వేరీ అవుతుంది. అవుట్పుట్లో ఉండే ఒక పారామీటర్ ద్వారాగా ఇన్పుట్లో ఉన్న ఒక పారామీటర్ వేరీ అవుతుంది. ఈ పారామీటర్స్ వేరీ అనేది ఒక హెచ్ పారామీటర్లోనే మంచిగా పాసిబుల్ అవుతుంది. అందుకని మనం ట్రాన్సిస్టర్ అనాలజీలో కరెక్ట్గా హెచ్ పారామీటర్స్నే వాడతాం. అప్పుడు అనాలసిస్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఓకేనా. అందుకే ఇప్పుడు ఇక్కడ కూడా మనం దీన్ని ట్రాన్సిస్టర్, ఇది నార్మల్గా ప్రాక్టికల్గా ఉండే సర్క్యూట్, దీన్ని హెచ్ పారామీటర్ మోడల్లోకి ఇప్పుడు మనం కన్వర్ట్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు దీన్ని కనుక హెచ్ పారామీటర్ మోడల్లోకి కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే +VS అలాగే ఉంటుంది, +VS ఇలానే ఉంటుంది,
ఆర్ఎస్ ఇలానే ఉంటుంది, ప్లస్ విఎస్ ఇలానే ఉంటుంది, ఆర్ఎస్ ఇలానే ఉంటుంది, ఒక రెసిస్టర్ వస్తుంది. ఓకే, ఒక రెసిస్టర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక రెసిస్టర్. ఓకే, దీనికి ప్యారలల్గా ఆల్రెడీ ఒకసారి రెసిస్టర్ గీసాను కూడా ఇంత పని లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మన ఈక్వలెంట్ సర్క్యూట్ అనమాట. మీరు ఇందాక ప్రీవియస్ నా వీడియోలో కనుక మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మనకి సర్క్యూట్ ఇలా వచ్చి ఉండదు. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చి ఉంటుంది, ఇది వచ్చేసి ఇక్కడ వచ్చి ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఒక రౌండ్ వచ్చేసి అక్కడ మనం ఏసీ సప్లై సింబల్ గీసి, ఇటు సైడ్ వచ్చేసి ఒక డీసీ సప్లై, ఒక కరెంట్ సోర్స్, ఇటు సైడ్ ఏమో వోల్టేజ్ సోర్స్, అటు సైడ్ ఏమో కరెంట్ సోర్స్ గీసి ఇక్కడ ప్యారలల్గా ఇంకో రెసిస్టర్ కనెక్ట్ చేసాం. ఎందుకు? అది పర్ఫెక్ట్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్. ఇది జస్ట్ దాని ఒక బేసిక్ ఐడియా లాగా అనమాట. అందుకని చెప్పి ఇక్కడ మనకేమి వోల్టేజ్ సోర్స్ రాదు, కరెంట్ సోర్స్తో పాటు ఒక రెసిస్టర్ రాదు, రెండు మిస్ అవుతాయి అనమాట. ఇక్కడ రీజన్ వచ్చేసి అది. ఇక్కడ వచ్చేసి దీన్ని హెచ్ఐఈ అంటాం. ఓకే, దీన్ని హెచ్ఎఫ్ఈఐబి అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇది కలెక్టర్ బేస్డ్ యాంప్లిఫైర్ కాబట్టి కలెక్టర్ కరెంట్ ఇటు వస్తుంది, అంటే కలెక్టర్ కరెంట్, ఇది కలెక్టర్ కరెంట్, ఇక్కడ వచ్చేది కలెక్టర్ కరెంట్. ఈ కరెంట్ని ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాం. ఇటు నుంచి వస్తుంది, పైనుంచి వచ్చేది బయాసింగ్ కరెంట్ అయినా అటు ఇటు వస్తుంది కరెక్ట్గా చెప్పాలంటే. ఓకే, అది ఇక్కడ రాస్తున్నాం. నెక్స్ట్ ఇటు నుంచి వస్తాం. ఇటు నుంచి వచ్చే కరెంట్ ఏంటిది? ఐబి. ఓకే, ఇక్కడ వచ్చే వోల్టేజ్ ఏంటిది? బేస్ వోల్టేజ్ విబి. ఓకేనా. ఐ హోప్ ఇక్కడ దాకా నా వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఎలాగైనా మీకు తెలుసు, ఇది లోడ్ రెసిస్టర్. ఓకే, ఈ టోటల్ ట్రాన్సిస్టర్ సర్క్యూట్ని ఇలా రాసుకున్నాం అనమాట. ఇందాక ఏం చేసాం? అది ప్రాపర్ సర్క్యూట్ కాబట్టి 2 పోర్ట్ నెట్వర్క్ లాగా కనెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనం 2 పోర్ట్ నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. 2 పోర్ట్ నెట్వర్క్ లాగా కనెక్ట్ చేసుకోకుండా ఇదే సర్క్యూట్ని హెచ్ పారామీటర్ మోడ్లోకి డైరెక్ట్గా కన్వర్ట్ చేసేసాం. ఓకే, ఇక్కడ ఉండాల్సిన సోర్స్ ఇక్కడ ఉంది, ఒక రెండు రెసిస్టర్లు ఉన్నాయి. దీనికి సపరేట్గా ఇంకొకటి ఇలా ఏమీ లేదు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఓకే, ఇక్కడ కూడా ఒకటి ఏమీ లేదు, ఒక రెసిస్టర్ ఎక్స్ట్రాగా కూడా ఏమీ లేదు. ఓకేనా. ఇది మన ఈక్వలెంట్ సర్క్యూట్. ఇప్పుడు మన ఎక్స్ప్రెషన్స్లోకి వెళ్దాం. కరెంట్ గెయిన్, వోల్టేజ్ గెయిన్, నెక్స్ట్ అవుట్పుట్ ఇంపిడెన్స్, ఇన్పుట్ ఇంపిడెన్స్, ఈ ఎక్స్ప్రెషన్స్లోకి వెళ్దాం. ఓకేనా. ఈ సర్క్యూట్ని పైన గీస్తాను. ఈ సర్క్యూట్తో మనకి ఇంకా పని లేదు, జస్ట్ స్టార్టింగ్లో మట్టుకే మనకి ఈ సర్క్యూట్తో పని. తర్వాత మనకి ఈ సర్క్యూట్తో మనకి పని ఉండదు. ఓకేనా. రైట్. ఓకేనా. చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. ఈ డెరివేషన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, కాకపోతే కొంచెం ఒక 2-3 ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలి. నా ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకైతే ఇంచుమించు ఆ వీడియో 1:24 ఏమో వచ్చినట్లుంది. కాకపోతే కొంచెం పేషెన్స్తో వినండి, ఎందుకంటే పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఆ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో చూసేటప్పుడు ఫార్ములాస్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి, ఎందుకంటే పెద్ద కష్టమేమి కాదు. ఇప్పుడు మన సర్క్యూట్ తీసుకుందాం, ఫైనల్గా గీసిన సర్క్యూట్. ఈ సర్క్యూట్ని బేస్ చేసుకొని మనం అన్నీ డెరైవ్ చేసుకుందాం. కొంచెం పేషెన్సీతో వినండి ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది విఎస్,
ఇది ఆర్ఎస్, ఇది హెచ్ఐ, ఇది ఆర్ఎల్, ఇది హెచ్ఎఫ్ఈ, ఓకే, ఇంటూ ఐబి. ఇక్కడ వచ్చే కరెంట్ వచ్చేసి ఐసి, ఇక్కడ వచ్చే కరెంట్ వచ్చేసి ఐబి, ఓకేనా. ఇక్కడ వచ్చే కరెంట్, ఇక్కడ వచ్చే వోల్టేజ్ వచ్చేసి విబి. ఇదే మన సర్క్యూట్ అనమాట, ఓకేనా. ఇంకా అవుట్పుట్లో వచ్చే వోల్టేజ్ అనేది విఎల్. మన ఫస్ట్ది కరెంట్ గెయిన్. కరెంట్ గెయిన్ దేంతో ఇండికేట్ చేస్తాం? ఏఐ తోటి ఇండికేట్ చేస్తాం, ఓకేనా. కరెంట్ గెయిన్ దేంతో ఇండికేట్ చేస్తాం? ఏఐ తోటి ఇండికేట్ చేస్తాం. కరెంట్ గెయిన్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు, కరెంట్ గెయిన్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు, మనకి తెలుసు గెయిన్ అంటే మీనింగ్ ఏంది? అవుట్పుట్ బై ఇన్పుట్. ముందు అది రాసుకోండి, మనకు అది తెలుసు కాబట్టి. అవుట్పుట్ బై ఇన్పుట్ గెయిన్ యొక్క మీనింగ్ ఇది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే కరెంట్ గెయిన్ అంటే మీనింగ్ ఏంది? అవుట్పుట్ కరెంట్ డివైడెడ్ బై ఇన్పుట్ కరెంట్, ఓకే. అవుట్పుట్ కరెంట్ అంతా ఈ సర్క్యూట్ ప్రకారంగా ఇది ఐఎల్. ఐసి అనేది ఎప్పుడైనా ఆపోజిట్లో ఉంటుంది. మీరు నా ప్రీవియస్ వీడియో చూసుంటే ఐ2 అనే కరెంట్ ఎప్పుడు ఐఎల్కి ఆపోజిట్లో ఉంటుంది. ఐఎల్ ఏమో ఇటు వెళ్తుంది, ఐ2 ఏమో నేను నిన్ను అపోజ్ చేస్తాను ఇటు వస్తుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా విషయం నచ్చకపోతే అపోజ్ చేస్తారు కదా, మీ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ వాళ్ళని కానీ ఎవరినైనా ఫ్యామిలీ మెంబర్స్ని కానీ. అలాగే ఇక్కడ ఈ టూ కరెంట్స్ ఏం చేస్తున్నాయి? ఒక కరెంట్ ఏమో నేను ఇటు వెళ్తానంటే, ఇంకో కరెంట్ నేను అటు సైడ్ వెళ్ళాలని నీకు ఆపోజిట్లోనే వెళ్తానని ఆపోజిట్లో వస్తుంది అనమాట, అలాగా, ఓకే. అవుట్పుట్ కరెంట్ వచ్చేసి ఐఎల్, ఇన్పుట్ కరెంట్ వచ్చేసి బేస్ కరెంట్ ఐబి. ఎందుకంటే మన ఈ కాన్ఫిగరేషన్లో వచ్చేసి కరెంట్ వచ్చేసి ఐబి, ఎందుకంటే బేస్లో ఫ్లో అయ్యే కరెంట్ అదే కాబట్టి. ఇది మనకి బీజేటీ కాబట్టి మనం ఐబి ఐసి ఇలానే తీసుకోవాలి. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ అంటే ఎంత? మైనస్ ఐసి డివైడెడ్ బై ఐబి, ఓకే. మనకి ఐసి ఈజ్ ఈక్వల్ టు, మనకి ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఏముంది ఇక్కడ? హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి డివైడెడ్ బై ఐబి. ఐబి గెట్స్ క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ఎఫ్ఈ, ఓకే. ఇక్కడ ఆల్రెడీ ఐఎఫ్ అనేది, ఐఎఫ్ వల్లే హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి ఉంది అక్కడ. ఇది పార్షియల్ మోడల్ అనమాట, ఫుల్ మోడల్ కాదు, పార్షియల్ మోడల్ కాబట్టి మనం ఇలానే రాసుకోవాలి, ఓకే. ఫుల్ మోడల్ ఎలా రాసుకున్నా రాసుకోకపోయినా పర్లేదు, పార్షియల్ మోడల్ మనం ఇలాగే రాసుకోవాలి. దేర్ఫోర్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ఎఫ్ఈ, ఓకే, రైట్. మనం ఇలా కాదు అంటే మన ప్రీవియస్ వీడియో విన్న వాళ్ళు ఉంటారు, ఓఆర్ఆర్ మన ప్రీవియస్ వీడియో విన్న వాళ్ళకి ఏం తెలుసు అంటే ఏఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ఎఫ్ బై 1 ప్లస్ హెచ్ నాట్ ఆర్ఎల్ అని ఒక ఫార్ములా డెరైవ్ చేసుకున్నాం మనం. కాకపోతే ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ అసలు హెచ్ నాట్ లేదు అవుట్పుట్లో, కాబట్టి ఇది దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ఎఫ్కే ఈక్వల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ హెచ్ఎఫ్ఈ ఉంది కాబట్టి ఇక్కడ హెచ్ఎఫ్ఈ పెట్టుకుంటాం, ఇక్కడ హెచ్ నాట్ ప్లేస్లో హెచ్ఓసి అని పెట్టుకుంటాం, ఓకే. హెచ్ఓసి అనేది 0 అయిపోతుంది కాబట్టి మైనస్ హెచ్ఎఫ్ఈకి ఈక్వల్ అవుతుంది. మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇది 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 మీకు తెలియాలంటే నేను ప్రీవియస్ వీడియో చేశాను కదా, ఆ వీడియో తెలిసి ఉండాలి. కాబట్టి ఇది వద్దులేండి, ఆ పైదే గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఫార్ములా బేస్డ్గా బాగా గుర్తుంటుంది, ఓకేనా. ఫస్ట్ది అయిపోయింది, కరెంట్ గెయిన్ అనేది కనుక్కున్నాం. ఇంకా సెకండ్ ఏంటిది? కరెంట్ గెయిన్ అయిపోయిన తర్వాత వోల్టేజ్ గెయిన్. ఇప్పుడు కరెంట్ గెయిన్ అంటే ఏంటి? అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. కాబట్టి మనం ఆ ఫార్ములాని యూజ్ చేసి డెరైవ్ చేసుకున్నాం.
ఇప్పుడు మనం వోల్టేజ్ గెయిన్ కనుక్కోవాలంటే అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ మనకి ఫార్ములాస్ తెలుసు కాబట్టి దాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఐ హోప్ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్. వోల్టేజ్ గెయిన్. వోల్టేజ్ గెయిన్ అంటే ఎంత? నేను ఇక్కడ షార్ట్ కట్లో రాసేస్తున్నాను ఫ్రెండ్స్, ఏవి అని చెప్పి. మీరు పూర్తిగా వోల్టేజ్ గెయిన్ అని పూర్తిగా రాసుకోండి. ఓకేనా? మీరు కనుక ఎగ్జామ్లో కనుక డిఫైన్ వోల్టేజ్ గెయిన్ అని అడిగాడు అనుకోండి, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ టు ఇన్పుట్ వోల్టేజ్ అనే ఒక సెంటెన్స్ కూడా రాయాలి షార్ట్గా అడిగితే. ఈ ఎక్స్ప్రెషన్లో మీరు అది రాసినా రాయకపోయినా నో ప్రాబ్లం. ఒకవేళ వాట్ ఈజ్ మీన్డ్ బై కరెంట్ గెయిన్ అన్నాను అనుకోండి, ది రేషియో ఆఫ్ అవుట్పుట్ కరెంట్ టు ఇన్పుట్ కరెంట్ అని రాసుకోవాలి. ఓకేనా? ఆ మాట ఇప్పుడు నేను చెప్తున్న 2 పాయింట్స్ కూడా రాసుకునే పని అయితే రాసుకోండి. వాట్ ఈజ్ వోల్టేజ్ గెయిన్ అంటే ది రేషియో ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ టు ఇన్పుట్ వోల్టేజ్. వాట్ ఈజ్ మీన్ బై కరెంట్ గెయిన్ అంటే ద రేషియో ఆఫ్ అవుట్పుట్ కరెంట్ టు ఇన్పుట్ కరెంట్. ఈ 2 అనేది ఈ ఎక్స్ప్రెషన్లో రాసినా రాయిపోయినా నో ప్రాబ్లం. ఒకవేళ షార్ట్ ఆన్సర్గా అడిగితే ఎగ్జామ్లో అలాగా రాసుకోవాలి. ఓకే రైట్. అవుట్పుట్ వోల్టేజ్ డివైడెడ్ బై ఇన్పుట్ వోల్టేజ్. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది మనకి. ఇప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అంటే విఎల్, ఇన్పుట్ వోల్టేజ్ అంటే విబి. అవునా? రైట్. ఇప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ విఎల్ అంటే దేనికి ఈక్వల్ అవుతుంది? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఐఎల్ ఇంటూ ఆర్ఎల్కి ఈక్వల్ అవుతుంది. విబి దేనికి ఈక్వల్ అవుతుంది? ఐబి ఇంటూ హెచ్ఐఈకి ఈక్వల్ అవుతుంది. అవునా? కాకపోతే మనకి ఇక్కడ ఒకటి తెలుసు. ఏం తెలుసు? ప్రీవియస్ ఎక్స్ప్రెషన్లో ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ బై ఐబి. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రీవియస్ ఎక్స్ప్రెషన్లో కొంచెం వీడియో విని రాసుకుంటున్న వాళ్ళేమో ఒకసారి కరెంట్ గెయిన్లో చూడండి. కరెంట్ గెయిన్ ఫార్ములాలో స్టార్టింగ్లో రాసాము, కరెంట్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ బై ఐబి అనేసి రాసాము. ఇన్ కేస్ రాసుకోని వాళ్ళు ఒక 5 minutes బ్యాక్ అని ఒకసారి చూడండి. ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ బై ఐబి. కాబట్టి ఈ ఐఎల్ బై ఐబి ప్లస్ ఏం రాసుకోవచ్చు? ఏఐ ఇంటూ ఆర్ఎల్ బై హెచ్ఐ ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? ఇదే మన ఫైనల్ ఎక్స్ప్రెషన్. దేర్ ఫోర్ ఏవి అంటే అంత ఏంటి? వోల్టేజ్ గెయిన్. నేను షార్ట్ కట్లో రాస్తున్నాను, మీరు ఫుల్గా రాసుకోండి. ఆర్ఎల్ డివైడెడ్ బై హెచ్ఐ. ఇది మన వోల్టేజ్ గెయిన్ కనుక్కోవడానికి ఫార్ములా. ఓకేనా? ఏవి ఈజ్ ఈక్వల్ టు ఏఐ ఇంటూ ఆర్ఎల్ బై హెచ్ఐ. దీన్ని ఇంకొక రకంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనికి డైరెక్ట్గా ఫార్ములా ఉంది, కాకపోతే ఆ ఫార్ములాలో ఏం వద్దులేండి, కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ ఇలా నేర్చుకోండి. ఇలా నేర్చుకుంటే గుర్తుంటుంది. నెక్స్ట్ మన థర్డ్ టర్మ్. ఓకే, థర్డ్ టర్మ్ ఏంటిది? మన థర్డ్ టర్మ్ ఏంటిది అంటే ఇన్పుట్ ఇంపిడెన్స్. ఇన్పుట్ ఒకవేళ వాట్ ఈజ్ మీన్డ్ బై ఇన్పుట్ ఇంపిడెన్స్ అని కానీ ఎగ్జామ్లో అడిగితే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్ టు ఇన్పుట్ కరెంట్ అని రాసుకోవాలి. ఓకేనా? నేను ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తున్నాను. ZI ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ వోల్టేజ్ VI బై
ఐఐ, లేదంటే V1/I1 ఎలా అయినా రాసుకోవచ్చు. మీరు అక్కడ ఏ నొటేషన్స్ వాడితే ఆ నొటేషన్స్ వాడుకోవాలి. కాకపోతే ఇక్కడ దీని ప్రకారం VB/IB, ఇన్పుట్ వోల్టేజ్ VB, ఇన్పుట్ కరెంట్ IB ఈ సర్క్యూట్ ప్రకారంగా. కాబట్టి VB/IBగా రాసుకుంటాం. కాకపోతే VB వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు, ఇంతకు ముందు రాసుకున్నాం, IB × HI డివైడెడ్ బై IB గెట్స్ క్యాన్సిల్, ఏం మిగిలింది HI. దేర్ఫోర్ ZI ఈజ్ ఈక్వల్ టు ఎంత, HI. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ ఇంపిడెన్స్ అయిపోయింది. ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇంకో రకంగా కూడా కనుక్కోవచ్చు. కాకపోతే అది అలా మీకు తెలియాలంటే నా ప్రీవియస్ వీడియో చూడాలి. నా ప్రీవియస్ వీడియో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. కాకపోతే ఇదే సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇదే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్పుట్ ఇంపిడెన్స్. దీని ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు. కాకపోతే ఆ మెథడ్ కంటే ఈ మెథడే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ మెథడే రాసుకోండి. ఓకే, ఆ మెథడ్ రాయాలంటే నా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను ఆ ఎక్స్ప్రెషన్స్ గుర్తుండాలి. ఆ ఎక్స్ప్రెషన్స్ బట్టి కొట్టాల్సినంత అవసరం ఏముంది, హ్యాపీగా మన డెరివేషన్ ప్రకారంగా వచ్చేస్తుంటే మొత్తం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్పుట్ ఇంపిడెన్స్ Z0. వాట్ ఈజ్ మీన్డ్ బై అవుట్పుట్ ఇంపిడెన్స్ అనే మాట కనుక ఎగ్జామ్లో అడిగితే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ టు అవుట్పుట్ కరెంట్ అనే మాట వాడాలి. ఓకే, ఇక్కడ మనం అది రాసినా రాకపోయినా నో ప్రాబ్లం. కాకపోతే ఇది రాసేటప్పుడు మట్టుకి RLని షార్ట్ చేసుకొని అవుట్పుట్ని షార్ట్ చేసుకొని ఈ మధ్యలో ఉన్న ఇంపిడెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏముంది, HFE × IB ఉంది. ఈ మధ్యలో ఎంత ఇంపిడెన్స్ ఉంది అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. మనం వాటి మధ్యలో ఎంత ఇంపిడెన్స్ ఉందని కనుక ఫైండ్ అవుట్ చేయాలంటే అది చాలా కష్టం అయిపోతుంది ఫ్రెండ్స్. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్లో ఇప్పుడు ఓపెన్ చేసేసాం అనుకోండి. ఓపెన్ సర్క్యూట్లో ఇంపిడెన్స్ ఎంత ఉంటుంది, హియర్ దిస్ సర్క్యూట్ ఈస్ ఓపెన్, కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు 0. Therefore Z is equal to V/I, that is equal to V/0 ఎంత, ఇన్ఫినిటీ. లేదు, నా ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక ఎక్స్ప్రెషన్ తెలుసు, Y0. అవుట్పుట్ అడ్మిటెన్స్కి మనకు ఒక ఫార్ములా తెలుసు, HOE మైనస్ HF × IB/HFE, HOE × IB అనే ఒక ఫార్ములా ఉంది. ఓకేనా, ఈ ఫార్ములాలో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫార్ములాలో గుర్తుపెట్టుకునే కంటే ఇదే సింపుల్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏదో డైరెక్ట్గా రాసేసాను కాబట్టి ఈ కరెంట్ ఏమని రాసుకోవాలి, మనం IC అని రాసుకోవాలి. ఓకేనా, IL అని రాసుకోవాలి, ఎందుకంటే లోడ్ కరెంట్ కాబట్టి. ఇక్కడ ఉన్న ఇంపిడెన్స్ ఏమని రాసుకోవాలి, ఇక్కడ ఉన్న ఇంపిడెన్స్ అవుట్పుట్ ఇంపిడెన్స్, ఇక్కడ ఉన్న వోల్టేజ్, ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది, VL/IL, VL/0 ఇన్ఫినిటీ. ఏదో ఇది నార్మల్ ఫార్మాట్లో రాశాను. కాకపోతే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, సర్క్యూట్ డయాగ్రామ్లో ఉన్న నోటేషన్స్ కావాలి. అందుకని సర్క్యూట్ డయాగ్రామ్లో ఉన్న నోటేషన్స్కి మార్చేసాను. ఐ హోప్ ఈ ఎక్స్ప్రెషన్ అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్. మన ప్రీవియస్ వీడియోలో నేను చేసిన దాంతో పోలిస్తే ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.